పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకున్నామండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకున్నాం. ఇది అయిన తరువాత మోయాబీలను అమ్మోనీయులను యెమోయీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది. చిత్తగించుము వారు తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యోదావారును యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొండ్రి. యెహోవా యొద్ద విచారించుటకు యోదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త సాలుల ఎదుట స్పీడ్ గా చదివాము. యోదా యెరూషలేములో జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బహుబలము గలవాడువు, పరక్రమము గలవాడువు. నిన్ను ఎదిరించుట కెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని మెచ్చటని నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయగా వారి యొద్ద నుండి తొలగిపోయేది. మేము స్వాతంత్రించుకొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? నీ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. వేదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి మరి సమయం ఆదా కొరకు కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఆ తర్వాత మీరు మరి ఆ యొక్క అధ్యాయం అంతా చదువుకోవాలని ప్రార్థన చేస్తాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగా. వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మ జత చేయనుగా. ఈ రోజు నేను చెప్పబోయే చిన్న అంశం ఏంటంటే విపత్కర పరిస్థితుల్లో ప్రార్థించే వధువు. ఇంకో మాట చెప్పాలంటే సంక్షోభ సమయంలో ప్రార్థించే వధువు. చిన్న ప్రార్థన మనం చూసుకున్నాం. మహోన్నతమైన మా తండ్రి, మహాగణుడ, కృపగల మా దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థనను బట్టి నీకు వందనాలు నాయన. ఈ ఉపవాసమును బట్టి ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, విపత్కర పరిస్థితుల్లో నాయన, సంక్షోభ సమయంలో ప్రభువా, మేము ఏం చేయాలంటే మేము ప్రార్థించాలని ప్రభువా. దేవా, నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు దేవా, నీకే స్తోత్రాలు. నువ్వు శక్తివంతుడు ప్రభువా, నీకే స్తోత్రాలు. కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గుడి వచ్చిన నీ ప్రజలను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నాయన, ఓ దేవా, జగత్తుకు పునాది వేయబడకునిపే ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు దేవా. నన్ను పక్కకు జరిపి నువ్వు రంగం మీదకి వచ్చి మాట్లాడదేవా. రాత్రి అద్భుతంగా నువ్వు ఆయన కూటను జరిగించేందుకు నీ స్తోత్రాలు. ఈ ఉదయకాలం కూడా ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు. నీవే మాట్లాడి మహిమ పొందమని నీ ప్రజలకు ప్రభువా వారి బాధ్యతలు తెలియజేయమని తండ్రి. ప్రార్థించే ఆత్మను మా మీద పొమ్మరించమని దేవా. అలా ప్రార్థించే దగ్గర నుంచి జవాబులు పొందుకునే దేవా. ఓ దేవా, నాయన నీ నుంచి నేను అద్భుతాలు పొందుకునే విశ్వాసము గల ప్రార్థన మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చో. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ గల
గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు కలుగును గాక. ఆయనకి ఓ మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు దేవుని ప్రియులారా, మరి ఈరోజు ఆయన కృపను బట్టి ఈ యొక్క ప్రార్థన మనం కలిగి ఉన్నాము. చాలా సంతోషము. నన్ను ఎంతగానో ప్రేమతో ఈ వాక్యం చెప్పడానికి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని సేవకులు పాస్టర్ గిద్యోని గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. కూడి వచ్చిన మిమ్మల్ని బట్టి కూడా ఆయనకి స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఉపవాసము ప్రార్థన సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ప్రార్థన ఎలా చేయాలంటే ప్రత్యక్షత కలిగి చేయాలి. ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతున్నాం కాబట్టి దేవుడు జవాబులే ఉంటాడు. నీ ప్రార్థనలో ఒక బయలుపాటు ఉండాలి. హల్లెలూయా. ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా పొందుకోవడానికి ప్రార్థన చేసేస్తాను కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు అనుకో. దాన్ని పొందుకోవడానికి తగినంత విశ్వాసం కూడా నీకు కావాలి. హల్లెలూయా. నీ ప్రార్థన విశ్వాసంతో కూడిందే, ప్రత్యక్షత కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు. హల్లెలూయా. సరే, మరి ఇప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? తప్పక ప్రార్థన చేయాలి. నిజమేనంటారా? ప్రార్థన ద్వారానే తప్ప మనము ఏ విధంగా కూడా మనం జవాబుని పొందుకోలేము. దేవుని పిల్లలారా, చూడండి, దేవుడు మనం మొర వింటాడండి. మనకి ఫలితాలు రావాలంటే ఏడవడం, బాధపడడం, చిరాకు రావడం, వింటున్నారా? ఎవరో ఒకరిపై నిందలు వేసేయడం, ఇలాంటి వాటి ద్వారా ఫలితాలు రాబట్టలేము. దేవుని పిల్లలు ఏమంటారు చెప్పండి? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి మన చేతిలో ఏదో బద్దలు కొట్టేస్తే జవాబులు రావండి. ఆ సమయంలో మనం చేయవలసింది ఒకే ఒక కార్యం ఏమిటంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ఒక ఆయుధాన్ని పట్టాలి. ఏంటా ఆయుధం? ప్రార్థనే ఆయుధం. దేవుని పిల్లలు, అంతేగాని చాలా మంది చేసే తప్పులు ఏంటంటే భోజనాలు మానేస్తారు, కూర్చుని ఏడుతూ ఉంటారు, నిద్రపోవడం మానేస్తారు, ఇతరులతో కూడా మాట్లాడడం మానేస్తారు. ఇది చాలా మంది చేసే తప్పండి. నేను వర్తమానంలోంచే మీతో నేను మాట్లాడతాను. ఎందుకంటే విపత్కరమైన పరిస్థితులు ప్రార్థించే వధువు అనే మాట కూడా అది నేను వర్తమానంలోంచి తీసుకుంటాను. హల్లెలూయా. ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు నువ్వు చిరాకు పడటమో, నిద్ర మానేయడమో, మరి భోజనం మానేయడమో, ఆళ్ళ మీద కేకలు వేయడమో అది కాదండి విధానం. చాలా సార్లు మనం చేస్తాం ఏంటంటే మనం నోరు పడేసుకుంటే ఫలితాలు వచ్చేస్తాయి అనుకుంటాం. చూడండి, ప్రవక్త గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతను తరుగుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి. తను చేయలేదే పొరపాటు, కానీ మరి ట్యాక్స్ కట్టాలని వారు అడుగుతున్నారు. $40 లక్షల లేకపోతే $40,000 అతను కట్టాలని తరుగుతున్నారు. ఓ రోజు ఏకంగా అబద్ధం ఆడేశాడు. నేను ఇంట్లో లేనని చెప్పమన్నాడు వాళ్ళ ఆవిడతో. భర్త మాట ఇంకా బైబిల్ వాక్ కదా, దేవుడు స్తోత్రం కలుగుగా. వెంటనే మా ఆయన గారు ఇంట్లో లేడు. అలాగానే దేవుడు రంగం మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. అప్పుడు భార్య అంటుంది, నాతో ఎందుకు ఇలా అబద్ధమడిచ్చావు నా ఎడుతు. దాని కొరకు ప్రవక్త ఏం చేశాడు చెప్పండి? తన భార్యకు క్షమాపణ చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి కూడా క్షమాపణ చెప్పాడు. హల్లెలూయా. ఇతను వెళ్ళి రోగికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, ఏమన్నాడంటే వేషధారిని ప్రార్థన విన్నాడు. అప్పుడు వెళ్ళి మరలా గ్రీన్స్ మిల్కి వెళ్ళి ప్రవక్తతో దేవుడు మాట్లాడిన ఒక స్థలం తెలుసు కదా మీకు. మరి కమిషన్ ఇచ్చిన స్థలం అది. హల్లెలూయా. ప్రవక్త గారికి అక్కడ మరి గాబ్రియల్ దూత వచ్చి నువ్వు యథార్థంగా ఉంటే మరి నువ్వు నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడదని అక్కడ కమిషన్ ఇచ్చినటువంటి ఒక స్థలం అది. అలాంటి గ్రీన్స్ మిల్కి వెళ్ళి ప్రభువా నువ్వు నన్ను క్షమించావు అని ఒక రుజువు ఇక్కడ వచ్చేదాకా నేను ప్రార్థనలోంచి లేవనన్నా. అలా కన్నీరు కార్చి తన పాప విషయం పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నడుచుకుంటా వెళ్తున్నాడంట అక్కడ. అప్పుడు ఆ యొక్క ఆకుల అడుగులు చప్పుడు కూడా వినబడుతుంది ప్రవక్త. అప్పుడు ఏడుస్తున్నాడు ప్రవక్త, ఓహో నా ప్రార్థన ఆలకించబడింది, నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అన్నప్పుడు ప్రార్థన నుంచి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త గారు ఇంటికి వచ్చాడండి. అప్పుడు భార్య చెప్పిన సలహా ఏంటో తెలుసా? ఒకే ఒక సలహా చెప్పింది,
పారిపోవడం ఎందుకు? ప్రార్థించని చెప్పి. హల్లెలూయా. కనుక చెడామడా తిట్టేసి కేకలేసి పరుగు తీసేస్తే ఫలితాలు రావండి. ఏమంటారు చెప్పండి? హల్లెలూయా. ఇల్లంతా పీకేసి పందిరేసుకోవడం వల్ల కూడా ఫలితాలు రావు. ఏం చేస్తే వస్తాయి ఫలితాలు? ప్రార్థించాలి. హల్లెలూయా. విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏ సక్సెస్ చూడట్లేదా? ప్రార్థన చేయాలి. సేవలో విషయానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రవక్త చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసండి? సేవలో నేను బలపడడం కొరకు ఉపవాసములు చేసి చేసి సన్నబడ్డాను. ఒక వివాహం కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ద్వారానే ఫలితం రాబట్టాలి. మ్యారేజ్ బ్యూరోలు మనకు వివాహాలు చేయవు. ఫోటోలు అడ్రస్లు పంపించడం వల్ల వివాహాలు జరగవు. మరి దేవుని కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి సేవను అభివృద్ధి పరుస్తాడు, వివాహాన్ని జరిగిస్తాడు. అలాగే జీవితంలో కూడా సక్సెస్ ఇస్తాడు దేవుడు. మన బిడ్డల విషయంలో కూడా అభివృద్ధిని చేస్తాడు దేవుడు. ఏం చేయాలి ఇప్పుడు? సంఘము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఫలితాలు రాబట్టే గొప్ప విషయం అదేంటి దేవుడు. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఉపవాస ప్రార్థన కానీ ఆన్లైన్ ప్రేయర్ కానీ నేను ఎప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్తాను. మా సంఘంలో కూడా ఎన్నో ప్రసంగాలు చేశాను. ఎవరంటే అమ్రాం. ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చిందండి. ఏమిటి విపత్కర పరిస్థితి? సంక్షోభం ఏమిటి అంటే 400 ఏళ్ళు అయింది వాగ్దానం చేసి దేవుడు. నిజమా కాదా? ఇప్పుడు ఐగుప్తీయుల ఆగడాలు ఎక్కువైపోయింది. రోజు రోజుకి వీళ్ళని హింసిస్తున్నారు. వాగ్దానం అయితే ఉంది. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా సమయం అయిపోతున్నా గాని, పరిస్థితులు ఎలాగున్నా గాని వారు వాగ్దానం వైపు చూస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల తర్వాత నీ ప్రజల్ని మరలా వాగ్దాన దేశంలో తీసుకెళ్లిపోతానన్నాడు. అది ఏమీ జరగట్లే. 400 ఏళ్ళు అయిపోయింది. ఏది వాగ్దానము? ఏడు దేవుడు ప్రజలందరూ కలిసి మరి ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ముసలోడు వచ్చాడంట. అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినాయి మనకు అంటాడంట. ఏమన్నాడు చెప్పండి? ఒక వృద్ధుడు వచ్చి ప్రవక్త చెప్తున్నాడు, మోసేని కూర్చుని బోధనని వర్తమానం మీరు చదువుకోండి. నడుము చుట్టూ చేతులు వేసుకుని ఇలా వచ్చాడంట. అమరాబు అయిపోయిందయ్యా అంతా. దేవుడు ఎప్పుడంటాడు ప్రార్థన? 15 ఏళ్ళుగా సేవ చేస్తున్నాం, 10 ఏళ్ళుగా సేవ చేస్తున్నాం. ఇంకెప్పుడు అంటాడు దేవుడు మన ప్రార్థన? నేను రాత్రి ప్రార్థన చేస్తాను, ఈ రోజు పూటలు పెడతాను, ఇదిగో ఈ డబ్బులు ఖర్చు పెట్టి నేను సేవలు ఇది చేస్తాను, బాగానే ఉంది చేస్తున్నాం, పూటలు పెడుతున్నాం. దేవుడు ఎప్పుడు అంటాడు మన ప్రార్థన? ఉన్న ఆస్తులన్నీ పోతున్నాయి, చేతిలో డబ్బులు పోతున్నాయి, మరి ప్రయోజనం ఏమీ కనపట్లేదు. నువ్వు ఏదైనా చెప్తున్నావు కానీ మాకు నమ్మకం లేదన్నట్టుగా ఉందండి అక్కడ. ఇప్పుడు అంటాడంట, మరి మన ప్రార్థన ఎప్పుడు వింటాడు దేవుడు అన్నాడంట. వృద్ధుడు వచ్చి అమరాముతో, ఇదిగో అమరాము, జనులు మనల్ని వెంబడిస్తున్న జనులు విరక్తి చెందేశారయ్యా. విరక్తి వచ్చేస్తుంది, సంఘానికి రానంటారు. దేవుడు లేనట్టుగా కనపడుతుంది మనకి, మన ప్రార్థన వింటలేనట్టుగా కనపడుతుంది. నువ్వు తొందరపడ్డావని ముందు చేయడు, నువ్వు గమ్మును కూర్చున్నావని ఆలస్యం చేయడు. ఆయన సమయంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. జనులు విరక్తి భావంలో ఉన్నారు, దేవునికి విరోధంగా మారిపోతున్నారు. ప్రార్థించి ప్రార్థించి అలసిపోయారు ప్రజలు అని అన్నాడంటే ఒక వృద్ధుడు వచ్చి, పెద్ద ఆయన వచ్చి. అప్పటికే నడుమంతా లాగేస్తుంది, వీపంతా దెబ్బలు, కొరడా దెబ్బలు. అలాంటి దెబ్బలతో, అలాంటి ఒత్తిడితో ఇతను వస్తే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టు ఉంది అన్నారా? కొన్ని మాటలు ఎలా ఉంటే చెప్పండి. పాస్టర్ గారు చక్కగా సంతోషంగా అలా వెళ్ళిపోతుంటే మరి పర్వాలేదండి పాస్టర్ గారు, ఏమీ పర్వాలేదు, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు అనే ప్రజలు కొంతమంది ఉండరండి. ఇంకేం జరుగుతుంది, ఎందుకులే, వేస్ట్. ఆ ముసలి నుంచి ఇలాగే చేతులు పెట్టుకుని ఇంకేంటి కోటలు పెడుతున్నావు, ఏమీ జరగదు, ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏమీ జరగదు. జనులు విరక్తి భావంలో ఉన్నారు, ప్రార్థించి ప్రార్థించి అలసిపోయారు. ఇక ఏమీ సంభవించకపోతే విరమించేసుకోవడం మంచిది అన్నాడు. అద్భుతాలు జరిగే దినాలు అయిపోయాయి అంటున్నారు. కానీ అమ్రామ్ అయితే హల్లెలూయా
దేవా నువ్వు హెబ్రీయుల దేవుడువు, మేము వాగ్దాన ప్రజలము. హల్లెలూయా. మీరు మీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవునికి అన్నాడంట, నీవు నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, దాన్ని కాపాడుకోవడం నీ యొక్క బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నీ వాగ్దానాన్ని కాపాడుతావని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితి, ప్రజలందరూ అలసిపోయారండి. అలసిపోయినప్పుడు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా. చూడండి, అమరావతి గురించి కొన్ని సంగతులు చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. చెప్పలేను ఈ రోజు అంతా, ఎందుకంటే మరి సమయం కొంచెంగా ఉంది. నేను చదివిన లేఖను మరి కొంచెం చాలా డీప్ అయిన లోతైన సంగతులు ఉంటాయి, కానీ అవసరమైతే మరలా మీ దైవజనులు మీకు బోధిస్తారు. చూడండి, అమరావ ఒక రోజు ప్రార్థించడానికి పైకి వెళ్ళాడంట. తన భార్యతో అంటాడంట, ఏమంటాడు తెలుసండి, అని నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. కొత్త ఏముంది, ప్రార్థన చేయన్నదంట. కానీ ఆయన అన్నాడంట, నేను ఎన్నడూ ప్రార్థించిన విధంగా ప్రార్థించడానికి వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో వధువు ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేస్తుంది. ఓ కాలు గాలి పిల్లిలోకి తిరగదు. ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన చేస్తుంది. ఊరు దాకలో కోటుకుంటూ బద్దలు కొట్టదు, అద్దాలు బట్ట కొట్టదు, బద్దలు కొడదు, బీరువాలు బద్దలు కొడదు. ఏమంటుంది చెప్పండి? ఒకవేళ చేతిలో ఉన్న బైక్ ని తాళాన్ని అలా పాడేసి బైక్ ని ఇలా పక్కన పెట్టేసి అద్దాలు బద్దలు అయిపోతున్నా సరే స్పీడ్ గా వెళ్ళిపోదు. వధువు ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన చేస్తుంది. అమరావు అన్నాడట, నేను ఎన్నడూ ప్రార్థించిన విధంగా ప్రార్థించలేదు, రాత్రంతా ప్రార్థించడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ప్రవక్త అన్నాడు, అదే ప్రార్థించే విధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతకు మునిపెన్నడూ ప్రార్థించే విధానంలో నిజముగా రంగంలోకి దూకో, దీవించు, ఆస్వాదించు. అది అసలైన ప్రార్థన కాదన్నాడు దేవుడు. ఆ ప్రవక్త అది ప్రార్థించే విధానం కాదన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడ్డంటే వేడంట. దీక్షలోకి దిగండి. విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దీక్షలోకి దిగండి, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. సేవకుడికైనా విశ్వాసకైనా అదే ఏమంటారు చెప్పండి? ఎన్నడూ ప్రార్థించే విధంగా ప్రార్థించండి. ఓ దేవుణ్ణి అడిగే విధంగా అడగండి. మార్కులు మరి తక్కువ వచ్చాడు పిల్లలంట మరి టీచర్ని ఎలాగైతే అడుగుతారో, ఓ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే మరి ఖచ్చితంగా అడుగుతారో ఆ విధంగా ప్రార్థన చేయమని చెప్పేసి ప్రవక్త చెప్తున్నాడు. దేవుని పిల్లలు, ఇప్పుడు అబ్రాహాము రంగంలో దిగి ప్రార్థిస్తున్నాడు. ఆ రాత్రి అన్నాడంట, అని నేను అప్పర్ రూమ్ లోకి వెళ్ళిపోతున్నా, ప్రార్థన చేస్తాను. భోజనం చేయవాలని అడిగిందంట వాళ్ళ భార్య. భోజనం వద్దు అన్నాడంట. అప్పుడు ఆమె అన్నదంట, నువ్వు బరువు కోల్పోతావు అన్నాడంట. అన్నదంట, నా బరువు తగ్గిపోయినా పర్లేదు, నేను ప్రార్థన చేస్తానని చెప్పి. సంఘం ఆ విధంగా ఉందా? విశ్వాసులు ఆ విధంగా తయారవ్వాలి. ఓ రాత్రంతా ప్రార్థించే అనుభవాలు ఉండాలి. ఓ కన్నీరు గాచి ఉపవాసం ప్రార్థించే అనుభవాలు ఉండాలి. అప్పుడు ఫలితాలు రాబడతాము. నేను గత వారంలో 2 ఆన్లైన్లు చేశాను. 2 రోజులు రాత్రంతా ప్రార్థన చేశాను. ఈ రోజు నా యొక్క సహోదరులు ఒక కుటుంబం ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ప్రార్థించే విధానం ఎలా ఉంటుంది, మేము కూడా మిమ్మల్ని చూసి మేము ప్రేరేపించబడ్డాం, మేము కూడా రాత్రంతా ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడ్డాము. అలాంటి పిల్లలు సంఘంలోకి వస్తే కాపరికి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. అద్భుతాలు జరుగుతాయండి. వారు ప్రార్థించి ప్రార్థించి ఓ మరి అనేక ఆత్మలు రాబడతారు సంఘాన్ని. ప్రార్థన ఉండాలి సంఘానికి. హల్లెలూయా. విశ్వాసులకు ప్రార్థన ఉండాలి. ఓ సంఘానికి ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవాలు ఉండాలి. బరువు కోల్పోతావు, నరాల బలహీనత వచ్చేస్తుందంటే అప్పుడు అన్నాడంట, ఎవరో ఒకరు వేదన పడి ప్రార్థించకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అని అంటాడు తన భార్య. నీకు ఒకటికే బాధ్యత వచ్చిందా? ఈ వాగ్దానం అందరికీ లేదా? భార్య అంటుందంట, అందరూ ఉపవాస ప్రార్థన మానేస్తే నువ్వు ఒక్కదాని ఎందుకు కూర్చుంటున్నావు చర్చిలో? అందరూ ప్రార్థన మానేస్తే నువ్వు ఒక్కడే ఎందుకు కూర్చుంటున్నావు చర్చిలో? అందరూ కూటాన్ని మానేస్తే నువ్వు ఒక్కదాని ఎందుకు వెళ్తున్నావు? మిగతా వారికి సంబంధం లేదా? వాగ్దానం వారికి లేదా? అప్పుడు అన్నాడంట, ఎవరో ఒకరు మరి భారం కలిగి ప్రార్థన చేయకపోతే ఎవరు విడిపిస్తారు వారిని? ఆ ఆత్మ ఈ రోజు మనందరికీ వచ్చును గాక. అలాంటి అమ్మరాము లాంటి ఆత్మ, అమ్మరాము లాంటి ప్రార్థన మనం కలిగి ఉందము గాక. హల్లెలూయా. ఈసారి పైకి వెళ్తున్నప్పుడు అంటండి,
ప్రవక్త అన్నాడు వ్యత్యాసంగా వెళ్తున్నాడంట, మురుపుట్లోకి వెళ్తలేదంట. ప్రార్థనలోకి వెళ్ళగానే నిద్ర, ఆకలేసేస్తుంది బాబు, ఉపవాసం ఉంటే ఆకలేసేస్తుంది, అవి రాత్రి అంట అలాంటి వెళ్ళేసి అనుకోండి, పొద్దునకే నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళలేను, ఇలాంటి దొంగ మాటలు ఉంటాయి, నాకు ఇష్టం ఉండదు. మా సంఘంలో కూడా ఇలాగే చెప్తారు. కొంతమంది ప్రార్థన దొంగోళ్ళు, ఉపవాసం దొంగోళ్ళు, ఆన్లైన్ దొంగోళ్ళు ఉంటారు. ఎందుకు పనిచేయదు ఇంకా అలాంటి సంఘం, అలాంటి విశ్వాసులు. కాపరికేం ఉపయోగం ఉండదు. వెన్ను తట్టి హల్లెలూయా నీతో పాటు నేను ఉంటాను, మీతో పాటు నేను కూడా ప్రార్థిస్తాను, అలాంటి వారు కావాలి. హల్లెలూయా. ఎన్నడూ వెళ్ళనంత వ్యత్యాసంగా వెళ్తాడంట పైకి. ఇప్పుడు అతని మోకాళ్ళు నేలను తాకినాయి అంట. దేవుడులారా, అతని చేతులు గాల్లోకి లేపాడు. హల్లెలూయా. మోకాళ్ళని గాల్లోకి చేతులు లేపి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఏమని మొదలు పెడతాడు తెలుసండి? దేవానికి చెవులు ఉన్నాయి, దేవానికి కళ్ళు ఉన్నాయి, దేవానికి నోరు ఉంది. హల్లెలూయా. అది లేదని ఆయన నోరు ఉంది, కళ్ళు ఉన్నాయని దేవుడు తెలీదా? నువ్వు వింటావు దేవా. ఆయన చెప్పిన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు ఆయనకి. ఆయన మర్చిపోయాడు కాదు, నువ్వు ప్రార్థన చేయాలి దాని వరకు. హల్లెలూయా. తన వాగ్దానాన్ని వినడం మరవడం, కానీ ప్రార్థించే ప్రజలు కావాలి. ప్రభువా, ఇదిగో ప్రభువా, మీ వాగ్దానం మీరు ఎరిగి ఉన్నారు. నా ప్రజలు దురవస్థలు ఉన్నారు, లేక నీ ప్రజలు దురవస్థలు ఉన్నారు, వారు చనిపోతున్నారు, వారి కొరకు ఏదైనా చెయ్యి అన్నాడంట. మళ్ళీ ఏమన్నా తెలుసా? ఎప్పుడో కాదు ప్రభు, ఇప్పుడే చెయ్యి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడో కాదు ప్రభు, ఇప్పుడే చేయాలి నాకు. అలా ప్రార్థించి మోకాళ్ళుని అడిగే ప్రజలుంటే చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధమే. వింటున్నారా? అలా ప్రార్థన చేసి అడిగే ప్రజలుంటే వినడానికి దేవుడు ఎప్పుడైనా సిద్ధమే, చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే. ఆయన అంటాడు, రక్షింపనేరకుండా హస్తం కుర్చ కాలేదు, విననేరకుండా నా చెవులు మందం కాలేదు, మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటాడంట, నువ్వు ఇప్పుడు చేయకపోతే నశించిపోతాను ప్రభువా, ఇప్పుడే చేయ ప్రభు అన్నాడు. చూడండి, ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థించి 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 ప్రార్థనలోనే మోర్చపోయేంతగా అన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వదలకుండా నువ్వు పట్టుకుని చూడు, ఆయన అప్పుడే రంగం మీదకి వస్తాడని చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు అమరావు తన భార్యతో అన్నాడంట, అమ్మా పై నేను ఏడిస్తే పైకి రావద్దు. వింటున్నారా? ఒకవేళ నాకు ఏం జరిగినా నువ్వు రావద్దు పైకి, నేను ప్రార్థన చేస్తాను ఈ రాత్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు భార్య అంటుందంట, నువ్వు చనిపోయేలా ఉన్నావు బాబోయ్. కానీ అతను అన్నాడంట, నా హృదయంలో జనులు గురించిన భారం ఉందమ్మా, అందుకే నేను పైకి వెళ్తున్నాను. నువ్వు ఏ మాత్రం కూడా నువ్వేమి భయపడు, పైకి రావద్దు. ప్రవక్త గారు తన గదిలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసండి? లోపల ఏం జరిగినా నువ్వు తలుపు తీసి చూడొద్దు, మరి తలుపు తీయొద్దు, లోపలికి తొంగి చూడొద్దు అన్నాడు ప్రభు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ గాలి వేగంగా వచ్చి ప్రవక్త గారిని ఈ తలుపు మీద ఈ పక్కకి ఆ పక్కకి గుద్దుతుందంటండి, గొప్ప శబ్దం వస్తుందంట. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రవక్త. ఫలితాలు రావా? దేవుడు కార్యం చేయడా? హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, దేవా నువ్వు హెబ్రీయుల దేవుడు, మేము వాగ్దాన ప్రజలు, మీరు మీ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి, దాన్ని కాపాడుకోండి అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోండి అని అమరా ప్రార్థన చేస్తాడు. దూరముగా ఉన్న పరలోకం తెరబడి దేవుడు కిందకి దిగి వచ్చి ప్రార్థనకు బదులిచ్చే వరకు విడవకుండా ప్రార్థించండి. ఏమన్నాడు చెప్పండి? దూరముగా ఉన్న పరలోకం తెరవబడి, హల్లెలూయా, దేవుడు కిందకి దిగి వచ్చి ప్రార్థనకు బదులిచ్చే వరకు విడవక ప్రార్థించండి. అమరాము లాంటి ప్రార్థనా పరులు మనం కలిగి ఉండాలి. కారణాడు ఏమిటి తెలుసండి? ప్రార్థన చేసినట్టండి అతను ప్రవక్త అన్నాడు, కన్నీటి స్నానం చేశాడు. ఎలాంటి ప్రార్థన అండి? కన్నీటి స్నానం అండి.
అది ప్రార్థన విధానం. నడువు లేకపోతుంది, కాళ్ళు లేకపోతుంది, ఆకలి చేస్తుంది, 10 నిమిషాలు ప్రార్థన చేస్తానే, మీరు చేసుకోండి, నేను నిద్రపోతానే, నాకు వేరే పని ఉందే. ఇలాంటి వారితో ఫలితాలు రావట్లేవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చెప్పాలంటే సమయం అయిపోతుంది. ఇంకా మరి అమరాం చేసిన ప్రార్థన ఏంటి తెలుసండి? మీరు మోషేని గురించిన బోధనలు ఎన్నో విషయాలు ఉంటాయి, చాలా మరి షార్ట్ చేసి కట్ చేసి చెప్తున్నాను. అతను మోకాళ్ళు వేసాడంట, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఎంతవరకు ప్రార్థన చేస్తాడంటే కూలిపడేంతగా ప్రార్థన చేస్తాడు. ఎంతగా ప్రార్థన చేస్తాడు చెప్పండి? కూలి పడిపోయేంతగా మోకాళ్ళు ఉన్నాడు. 2 నిమిషాలు అలాగా అయింది అఫీషియల్గా, అలా కాదు, భారం, బాధ్యత. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో దేవుడు రంగం మీదకి రావాలి. విపత్కర పరిస్థితి అది. ఇదిగో ఐగుప్తీయులు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళకి వెట్టి చాకరీ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇక ఎలాంటి ఒక విషయం వచ్చింది తెలుసా? ఎంత గొప్ప ప్రార్థన చేసిన తర్వాత అంట నెక్స్ట్ వినబడింది ఏంటో తెలుసండి? వాడు వచ్చి ఒక ఐగుప్తుడు సైనికుడు వచ్చాడంట, రేపటి నుంచి ఇంకా కష్టమే, మీ యొక్క వస్తువులు మీరే తెచ్చుకోవాలి, ఆ యొక్క సామాగ్రి అంతా మీరే సమకూర్చుకుని మిగతా దానికంటే మిగతా రోజుల కంటే ఎక్కువ పని చేయాలన్నాడు. అప్పుడు ఈ వృద్ధుడు వచ్చి అన్నాడంట, ఇంకేంటంటే దేవుడు ప్రార్థన అన్నావు, బస్సు కూడా పెట్టావు, ఉద్యోగం కూడా పెడుతున్నావు, డబ్బులన్నీ తగలేసావు, చివరికి వచ్చిన ఫలితం ఏంటి తెలుసా? కష్టాలు నిందలు ఎక్కువైపోయి అని చేతులు ఎలా కట్టుకున్నాడు. ఆ భారం ఎవరికి తెలుస్తుంది? అమరావు తెలుస్తుంది. అయితే ఏం జరిగిందో తెలుసండి? నెక్స్ట్ మరి ఇంకా ప్రార్థన చేశాడంట. అప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇంకా కఠినమైన చట్టం వచ్చిందంట. ఏప్రిల్ యొక్క మగపిల్లలు చంపేయండి, ఆడపిల్లలు బతకనే ఉండన్నారంట. ఇటు ప్రార్థన చేస్తే వచ్చే జవాబులు అయ్యా. ఇంకా అనవసరం కానీ పెట్టే బెడ సర్దుకుని పోదాం, సేవ జరగదు అనిపిస్తుందా కొన్నిసార్లు? ఆ మాటలకి దేవుడికి పొంగిపోయి నా కుమారుడు ఎంత మంచి మాట మాట్లాడాడు, అందుకే పెట్టే బెడ సర్దుకుని అడుక్కుంది ఎక్కడికి అంటాడు. ఎంత మంచి మాట అన్నావమ్మా, ఎంత మంచి మాట అన్నావు బాబా. ఈ సంఘానికి వెళ్తున్నావు కానీ ఏ కార్యాలు జరగవు, వేస్ట్. ఆ మాటకి పరలోకం అంతా అభిషేకించబడిపోయి చాలా బాగా మాట్లాడాడు. ఇక నీ శబాష్, అలాంటి మాటలే మాట్లాడ దేవుడు. జవాబులు రావట్లేదు. అయినప్పటికీ అమ్మరాబు ప్రార్థించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఒక పట్లాల అమ్మరాబు కూడా విసుకొచ్చేసిందంట. ఏమన్నాడు తెలుసండి? మోషేని కూర్చుని బోధంలో ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏదన్నా భార్య భర్త కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఒక్కోసారి భార్య అంటది, ఎందుకు లేండి మానేద్దాం, సంఘానికి వెళ్ళొద్దు. ఒక్కోసారి భర్త అంటారు, చర్చికి ఎందుకు వెళ్తాం. ఒక్కోసారి పాస్టర్ గారికి ఇబ్బంది వచ్చేస్తుంది, ఒక్కోసారి అమ్మగారికి ఇబ్బంది వచ్చేస్తాం. ఏంటి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అమ్మరామ్ అంటాడంట, ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలా ప్రార్థన చేసి మంచి మొనగాడే కానీ అని దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో అనిపిస్తుంది అన్నాడు. ఇంకేం జరగదు, ప్రార్థన ఆలకించలేదేమన్నాడు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు ఆవిడ ఇదేంటి బాబయ్య, మమ్మల్ని అందరినీ బలపరిచి నువ్వే ఎలాగంటే ఎలాగా ప్రార్థించి మళ్ళీ ఇదిగో ప్రార్థించడం మొదలు పెట్టాడు. తన బిడ్డలు చక్కగా ఏం చూసుకుంటా ఉంది. బిడ్డల దగ్గర ఆమె కూడా ప్రార్థించడం మొదలు పెట్టింది. ఆయన మేడగదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు. అదే సమయంలో ఒక వాగ్దాన పుత్రుని దేవుడు పలికించాడు. హల్లెలూయా. ఆ వాగ్దాన పుత్రుడు ఎదిగి పెద్దవాడై అగ్నిస్తంభం యొక్క పరిచయం కనుగొని దేవుడు లేకపోతే పొందుకుని అతను ఏం చేస్తాడు చెప్పండి? తన ప్రజల్ని 20 లక్షల మంది ప్రజల్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళిపోతాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రార్థించే జనులే ఈ రోజు కావాలి. హల్లెలూయా. చూడండి, అదృశ్యమైన వాటి కొరకు చూచుట అనే వర్తమానం 4వ పేర. మీ దగ్గర వర్తమానం ఉంటే చదవండి. నేను చదివింది అలా ఉందో లేదో మీరు చూసుకోండి. మీకు తెలుసు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే అమెరికాలో నేడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. అమెరికా దేశంలో
ఒక విపత్కరమైన సంక్షోభము విపత్కరము ఏర్పడినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు, నష్టం ఏర్పడినప్పుడు కావాల్సింది ఏమిటంటే ప్రవక్త అన్నాడు అక్కడ, అణుబాంబులు కాదు, అది ఉత్తమమైనది. మనం ఉత్పత్తి చేయుచున్న ఈ బాంబులు మరియు యుద్ధ ట్యాంకుల కన్నా అది ఎంతో మేలైంది. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు పోరాటం చేయును. హల్లెలూయా. ఇదిగో నేడు ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో, సంక్షోభంలో కావాల్సింది ఏమిటో తెలుసండి, ప్రార్థించే ప్రజలు కావాలి, యుద్ధ ట్యాంకులు కాదు. హల్లెలూయా. అణుబాంబులు కాదు కావాల్సింది, ప్రార్థించే ప్రజలు కావాలి, ప్రార్థించే వధువు కావాలి. హల్లెలూయా. సైన్యము పరిస్థితులు బాగోలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా, డబ్బులు కాదండి. ఈరోజు మనకు అనిపిస్తుంది డబ్బులు ఉంటే వాల్యూ వస్తుంది. నో సార్, డబ్బులు బట్టి, బిల్డింగులు బట్టి, కారులు బట్టి, లేకపోతే మనం వేసుకున్న బట్టలు బట్టి మనకు వాల్యూ రాదండి. మనం కలిగి ఉన్న ప్రార్థన, మన యొక్క విజయం ఏంటో తెలుసా, ప్రార్థన. విపత్కర పరిస్థితుల్లో చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు దేవుడు. ఇదే సందర్భాన్ని మనం ఇప్పుడు వాక్యంలో చూసుకున్నాం. చదవండి, ఇప్పుడు చదవండి వాక్యం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయుల్లో కొందరు దండెత్తి ఎంతమంది వచ్చారంట? 3 జాతుల వారు. వింటున్నారా? ఎన్ని జాతుల వారు వచ్చారండి? 3 జాతుల వారు వచ్చారు. ఎన్ని శక్తులు వచ్చినాయి చెప్పండి వధువు మీదకి? 3 శక్తులు వచ్చినాయి. మత శక్తి, రాజకీయ శక్తి, దెయ్యం శక్తి ఏకమై వచ్చాయి. వింటున్నారా? హల్లెలూయా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సంఘానికి ఏం కావాలి? ప్రార్థించే ఉత్తమమైన ఆయుధం వంటి ప్రజలు కావాలి. హల్లెలూయా. అంతేగాని సంఘానికి తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, జ్ఞానులు వస్తే ఏమి ప్రయోజనం లేదు. ప్రార్థించే కొద్ది మంది ఉన్నా పర్వాలేదు, మోకరించి వారి మోకరించిన స్థలంలో దేవుని పిల్లలారా మరి గంతులు పడినట్లుగా, నిజమేనా? వాళ్ళ మోకాళ్ళ రంగు మారాలి. ఎవరికి స్తోత్రం కలుగుతారు. వారు ప్రార్థించే స్థలంలో గోతులు పడాలి. మనకి అర్థమైంది. వారు ఉత్తమమైన ఆయుధం. ఇప్పుడు ప్రార్థించే వధువు కావాలి. 3 జాతుల వారు వచ్చేసారండి. 3 ఆయుధాలు వచ్చేసినాయండి. మత శక్తి, రాజకీయ శక్తి, దైవ శక్తి వచ్చి ఏర్పడి యెహోషాపాతు మీదకి వచ్చినాయి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవరణ నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామరు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. వింటున్నారా? గొప్ప దొండు వచ్చేస్తుంది నీ మీదకి. ఎలా ఉందో తెలుసండి? తెల్లని గుర్రం, ఎర్రన గుర్రం, నల్లన గుర్రం, పాండురు వర్ణ గుర్రం. 3 గుర్రాలు ఏకమైతే 4వ గుర్రం ఏంటి? పాండురు వర్ణం. 4వ గుర్రం ఏంటి? మృత్యువు. ఇప్పుడు మరణం ఎవరి మీదకి వస్తుంది? యెహోషాపాతు మీదకి వస్తుంది. యెహోషాపాతు ఎవరు? వధువు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ యెహోషాపాతు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ యెహోషాపాతు మీద కూడా ఈ 3 శక్తులు, ఈ యొక్క 3 గుర్రాలు ఏకమై 4వ గుర్రంగా మీదకి వస్తా ఉన్నాయి, చంపడానికి వస్తున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు వధువు ఏం చేయాలి? చదవండి. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. ఇదండి చేయవలసిన పని, భయపడ్డాం. ఎందుకంటే ఏదైనా శత్రువు వస్తున్నప్పుడు భయం వేస్తుంది. అయితే అలా భయపడి ఒక మూల కూర్చోవద్దు. నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కాదు, నాకు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేమో, అలా కాదండి. భయపడ్డావా? అయితే మరలా మేలుకో, మరలా తేరుకుని యెహోవా యొద్ద విచారణ చేయడానికి పూనుకో. వెళ్ళి నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, హల్లెలూయా, ఓవర్ దేవునితో నువ్వు ప్రార్థన చేయాలి. కాన్ఫరెన్స్ విత్ గాడ్. వాట్ వి నీడ్ టుడే. ఏంటి రోజు మనకి అవసరమైంది? కాన్ఫరెన్స్ విత్ గాడ్. దేవునితో సహవాసం కావాలి, వ్యక్తిగతంగా దేవునితో గడిపే అనుభవాలు కావాలి మనకి. అదే గొప్ప విషయం అండి. విపత్కర పరిస్థితుల్లో వదిలేం చేస్తాం చెప్పండి? ఆమరాములా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అతను వెళ్ళాడు, ప్రార్థన యెహోవా యొద్ద విచారణ చేయడానికి కోరుకున్నాడు. అది ప్రార్థన చేసే ముందు ఏం చేయాడు చెప్పండి? ఉపవాస దినం ప్రకటించాడు. ఆచరింపవలని చాటింపగా యోధావారు యెహోవా వలన
సహాయం వేడుకుంటే కూడుకొనిరి. కూడుకోండి. పాస్టర్ గారు చెప్పగానే సంఘం కూడా ఏం చేయాలి చెప్పండి? నువ్వు వెళ్ళా నేను రానే అయ్యారండి, నాకు కుదరదండి. మా చర్చిలో నేను ఆన్లైన్ పేరు పెట్టనుకోండి, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత లేకపోతే ఆన్లైన్ పేరు పెట్టనుకోండి, పొరకే అవుతారు ఇలా వెళ్తున్నానండి. అప్పుడు దాకా ఉంటారు, ఆన్లైన్ పేరుకి జంప్ అయిపోతాం, వెళ్తున్నానండి. మొఖం మీద ఒక్కటి ఇయ్యాలని పెద్ద ఉంటుంది అలాంటి. నా పిల్లలే కదా, పెద్దలైనా ఎవరైనా మరి నా పిల్లలే కాబట్టి ఒక్కటి ముఖం మీద ఇచ్చి ఎక్కడికి వెళ్తావు నువ్వు? సంఘం నుంచి ప్రార్థన నుంచి ఎక్కడ పోతావు? ఏమి సాధించేస్తారనుకుంటున్నావు? హల్లెలూయా. వెళ్తానండి, ఇప్పుడు పని ఉందండి. కానీ యోధావారు అలాగంటలేదు. యెహోవా వల్ల సహాయం వేడుకోవడానికి వీళ్ళ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి వచ్చేసారు. రాజు ఆజ్ఞాపించినప్పుడు, సేవకుడు ఆజ్ఞాపించినప్పుడు, మరి దైవజనుడు ఆజ్ఞాపించినప్పుడు సంఘం రావాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సాకులు చెప్పకూడదు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సమాజం ఎదుట సమాజముగా కూడిన జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడుగు నీవే. ఆకాశమంతా దేవుడివై ఉన్నావు, ఆకాశమందు నువ్వు దేవుడు అయి ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ప్రార్థన చేసే విధానం చూడండి. ప్రార్థన మొదలు కదా పెట్టేశారా? ప్రవక్త అంటాడు, మెలుగు ఉండి ప్రార్థన చేయంటే ఒకటి ప్రార్థన చేస్తాడంటే ఎలాగో తెలుసండి, ఒక కన్ను మూసుకున్నాడంట, ఒక అంత మెలుగు ఉండి ప్రార్థన చేయడం, ఒక కన్ను మూసుకుని ఒక కొంత తెచ్చుకుంటూ మెలుగు ఉండి ప్రార్థన చేయడం అంటే కొంతమందికి బలి అర్థమవుతుంది. ప్రార్థన చేయడం అంటే ఏదో గోడకు అలాగే జారబడిపోయి ఆ గోడని పడగొట్టేదాకా వాళ్ళు నిద్రపోరు, కాళ్ళు ఆజాపుకొని ఆవులింత పాత్ర కూడా సిరాకు వచ్చి ఇక ముగించేద్దాం అన్నట్టుగా అందులో ప్రార్థన ఉంది. అంటాడంట, ఏమన్నాడు తెలుసండి, ఇంకా ఎక్కువ ఇటుకలే ఉండే, ఇంకా ఎక్కువ పని చెప్పిండు అన్నాడంట. రైడు రోజు ఈ రోజు ఎలా ఉన్నాడని అనుకున్నానంట. ఏట్రా ఇంకా ఎక్కువ ఇటుకలేమన్నాం, ఇంకా ఎక్కువ పని చెప్పండి అన్నాం. ఏ అంటే మేము ఎక్కువ కాలం ఈ పని చేయమిక త్వరలో వెళ్ళిపోతున్నాము, ఐగుప్తుకి గుడ్ బై చెప్పబోతున్నాము, సమస్యలకి సోదరులకి వ్యాధులకి గుడ్ బై చెప్పబోతున్నాము, వధువు చెప్పాలా విధంగా మేము ఎత్తబడిపోతున్నాము. దైవా, ఇంకా వ్యాధులు, ఇంకా సమస్యలు, ఇంకా సోదరులు పంపించి మరవలేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఉండము, మేము ఎత్తబడిపోతున్నాము. ప్రార్థన చేస్తున్నాం అంటే మంచి పట్టు ఉండాలి. హల్లెలూయా. పోరాటం హోరాహోరీగా చేయాలి. ఏంటంటే అనాలే, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నట్టుగా ఉండాలి ప్రార్థన. నన్ను ఎప్పుడు విడిచిపెట్టేస్తావు పోతాను బాబోయ్. ఉదయం మోకరించామంటే సాయంకాలం వరకు ఆ మోకాళ్ళ మీద నిలబడగలిగినట్టుగా ఉండాలి. ఉదయం ప్రార్థనలోకి వచ్చామంటే సాయంకాలం వరకు ప్రార్థనలోంచి బయటకు వెళ్ళకూడదు. ఏమంటారు చెప్పండి, నాతో ఎక్కిస్తారా? హల్లెలూయా. నేనైతే ఆ విధంగా ప్రార్థించడానికి ఎక్కువ ఇష్టపడతాను, చాలా ఇష్టం ప్రార్థన చేయడం. దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క ప్రార్థన అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అతని ప్రార్థన ప్రతిదీ కూడా గమనించండి. ఏమని మాట్లాడుతాడు, ఆకాశమందు దేవుడు ప్రభువా, అన్యజనుల రాజ్యములు నిలువాడు నీవే. అన్యజనుల రాజ్యాలు 7 సంఘకాల, నువ్వు యూదులకి దేవుడివే, 7 సంఘకాలంలో ఉన్న ప్రజలకే దేవుడివే. హల్లెలూయా. నీవు బాహుబలం గలవాడు, అమ్మా పరాక్రమం గలవాడు. ఇలా చెయ్యాలా ప్రార్థన? నీవు అల్లవదు ప్రభువా. కొన్నిసార్లు కొంతమంది ఏమని ప్రార్థన చేస్తే తెలుసా, ఎంత చెప్పినా మారడం, ఎంత చెప్పినా ఎండరు, ఎంత సువార్త చెప్పినా జరగదు. ఏం ప్రార్థన? నువ్వు పరాక్రమం గలవాడు, నువ్వు బాహుబలం గలవాడు, నువ్వు చేయగలవు అంటే చేసేవాడు ఉత్సాహం ఉంటుందా లేదా? క్రికెట్ ఆడుతున్నారు, కమాన్ ఇండియా, కమాన్ ఇండియా, కమాన్ ఇండియా. అక్కడ ఎవరైనా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఆడుతున్నారు అనుకోండి,
ఒకవేళ మనం పాలు ఆడుతున్నాం అనుకుంటాం, పాలు బ్రెన్హం అనాలా? ఆడవులేరా వచ్చేరా, చేసేవులే కానీ వచ్చే జయంత్ చప్పట్లు కొట్టి ఎంకరేజ్మెంట్ చేయలేకవద్దా? జయంత్ అంటే ఇంకా కొంచెం ఉత్సాహం పొంది పప్పట్టుకొస్తాడు. లేకపోతే నువ్వేం చేస్తావులే బాబు, నువ్వు నిద్ర నేను కూడా నిద్ర అవుతాను, నీ వల్ల అవదు నాయన, నా వల్ల అవట్లేదు ప్రభు, నేను చేయలేను బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్. దేవుడికి ఉన్న ఉత్సాహం నీరుగా అయిపోతుంది. నీకు అక్కలేనప్పుడు నేను ఎందుకు లేను, ఆయన కూడా సైలెంట్ అంటున్నారా? దాని ఉత్సాహపరచాలి ఆయన్ని. బాహుబలం గలవాడవే, పరాక్రమం గలవాడవే, రాజ్యాన్ని ఏలేవాడు నువ్వే. హల్లెలూయా. నీ వల్ల అవుతాడు ప్రభువా. నెక్స్ట్ నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నువ్వే. ఎంత బయలుపడుతూ కూడిన ప్రార్థన చూడండి. విపత్కర పరిస్థితుల్లో వధువు చేసే ప్రార్థన చూడండి. హల్లెలూయా. వాగ్దానాన్ని ఎలా గుర్తు చేసుకున్నాడు? అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు నువ్వే. ఇప్పుడు వధువేమని ప్రార్థన చేయాలి? బ్రహ్మాముకి వాగ్దానం చేసిన దేవుడు నువ్వే. చేయగల సమర్థుడు ప్రభువా, నువ్వు తప్ప ఎవరు చేయగలరు ప్రభువా? ఆ విధంగా వధువు ప్రార్థించాలి. హల్లెలూయా. ఎన్నడో ప్రార్థించిన విధంగా ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు ఎలా వెళ్ళాలి? రాచతీవుతో వెళ్ళాలా? ఉపవాసం ఉన్నామని అందరికీ తెలిసిపోవాలి. ఒక ఆవిడ ఉండేది, వాళ్ళ అబ్బాయి ముదునూరు పాడు పోవడానికి వెళ్ళి, శనివారం ఉంటాయి కదా, ఉపవాసం ఉండి వెళ్ళి కూడా అర్థమైందండి. ఎంత పెద్ద క్యారేజ్ ఉండేది, ఆ క్యారేజ్ నిండా రొట్లు, ఒక బాటిల్ నిండా పాలు, ఇంకో దాంట్లో ఫ్రూట్స్. కానీ అతను భోజనం మాత్రం చేసేవాడు. భోజనం చేయకపోతే ఇప్పుడు ఏం నష్టం? ఎంత పెద్ద క్యారేజ్లో రొట్లు తినేసి పాలు తాగేసి, ఏమండి ఫ్రూట్స్ తినేస్తే వీడికి అన్నం ఎందుకు? ఇంకా అన్నం కంటే చాలా శ్రేష్టమైనటువంటి ఫుడ్ ఎట్టుకెళ్ళి అది కూడా ఉపవాసమే. నువ్వు ఉపవాసం అందుకే నీకు బాగోదు. అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకే బాగోదు. ఉపవాసం ఉన్న వాళ్ళకే బాగుంటుంది. రాత్రంతా వెలుగుకుండి ప్రార్థించే వాళ్ళే బాగుంటారు. హల్లెలూయా. నేను వాళ్ళకి ప్రేర్లు ఇదే ప్రార్థన చేస్తాను. రాత్రంతా ఇంటి దగ్గర నిద్రపోయేవారి కంటే ప్రార్థించేవారి ఉదయానికి మంచిగా ఉండాలి ప్రభు అని ప్రార్థన. నువ్వు చేయగలవు ప్రభు, నువ్వు సమర్థుడు ప్రభు. ఓ నువ్వు వాగ్దానం చేసావు అబ్రహాముకి, నువ్వు బ్రహ్మాముకి వాగ్దానం చేసావు ప్రభు. నెక్స్ట్ చూద్దాం. వారందులో నివాసం చేసి కీడైన యుద్ధమైన తీర్పైన తెగులైన కరువైన అవును నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఎక్కడుండి ప్రార్థన చేస్తాం? దేవుని మందిరం, సొలొమోను దేవాలయం. సొలొమోను దేవాలయం తట్టు మరి చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. 5 రకాల సమస్యలు చెప్పాడు అక్కడ. కరువైన, యుద్ధమైన, తెగులైన, అంటున్నారా, తీర్పైన, ఇంచుమించుగా కీడైన 5 రకాల ప్రాబ్లమ్స్. ఎన్ని రకాలు చెప్పండి? 5 రకాలు. శరీరానికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాల దగ్గర ప్రవక్త ఏం చెప్పాడు? 5 దెయ్యాలు కాపలా ఉంటాయంట. ఉంటాయా? 5 దెయ్యాలు ఉంటాయి. కన్ను దగ్గర ఒకటి, ముక్కు దగ్గర ఒకటి, చెవి దగ్గర ఒకటి, ఓ మరి నాలుగు దగ్గర ఒకటి, ఓ మరి స్పర్శ దగ్గర ఒకటి. 5 రకాల దెయ్యాలు ఉంటాయి. అయితే నువ్వేం చేయాలి చెప్పండి? లోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించడం ద్వారా ప్రతి గేటు దగ్గర ఉన్న దెయ్యాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఈ శరీరం దగ్గర పోరాటం చేయడానికి కూరుకున్నటువంటి ఈ 5 దెయ్యాల్ని మరి జయించుకుంటూ వెళ్ళాలి లోపలికి. లోపల 5 ఉంటాయి. మళ్ళీ తెలుసా మీకు? ఊహించుట, కారణాలు వెతకడా. నిజమేనండి? ఇలాంటి కొన్ని 5 రకాల గేట్లు ఉంటాయి. ఈ 5 రకాల గేట్ల దగ్గర ఆత్మకి 5 రకాల గేట్లు ఉంటాయి, శరీరానికి 5 గేట్లు ఉంటాయి. 5 గేట్లు 5 ఇంద్రియాలు. మరి లోపల ఉన్న 5 గేట్లు ఏం చెప్పండి? అదే ఊహించడం, కారణాలు వెతకడం, మనస్సాక్షి,
ఇలాంటి 5 గేట్లు. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 5 దెయ్యాలు ఉంటాయి. అయితే హృదయం లోపల, ప్రాణం లోపల సింహాసనం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని జయించుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మక ఆహ్వానం పలకాలి. ప్రభువా, ఈ శరీరం దగ్గర ఉన్నటువంటి, ఆత్మ దగ్గర ఉన్నటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టి లోపల హృదయ సింహాసనం పైన, ఆ ప్రాణం లోపల నువ్వే రా ప్రభు అని ప్రార్థన. 5 రకాల విపత్తుల గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి, ప్రభువా, ఎప్పుడైతే ఇక్కడ మేము మోకరించి ప్రార్థన చేసాము, చేతులు ప్రార్థన చేసాము, సొలొమోను అడిగాడు కదా, ప్రభువా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాము, నువ్వు జవాబు ఇవ్వాలి. విపత్కర పరిస్థితుల్లో ఇతను కూడా కత్తి తీసి రమ్మని ఎవడు వస్తాడో ఫస్ట్ అది కాదు చేయవలసింది. కత్తి ఏంటో తెలుసా? ప్రార్థన. ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు కన్నీరు కాచుట, కన్నీటి స్నానం సంగము చెయ్యాలి, కన్నీటి స్నానం వధువు చెయ్యాలి ప్రార్థనలో. అంతేగాని నాకు బైక్ కొనకపోతే నేను అన్నంత ఎంత బాగోని ఏడ్చేసి, అది కాదు కన్నీటి స్నానం అంటే. నాకు మొబైల్ కొంటారా? కొనరా? కొనకపోతే నేను అన్నం కూడా తిన్న బాబు ఈ రాత్రి అంతా, నేను కొంపలో వెళ్ళిపోతాను బయటికి. అయ్యా కన్నీటి స్నానాలు అంటే చెప్పండి. కొంతమంది కన్నీటి స్నానాలు దేని కొరకు అనుకున్నారు? భౌతికమైన వస్తువుల కొరకు కన్నీటి స్నానం చేస్తారు. మాకు ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్తావా? షాపింగ్ తీసుకెళ్తావా కన్నీటి స్నానం? ఏవో వస్తువుల కొరకు, ఏవో మరి భౌతికమైన విషయాల కొరకు కాదు. వధువు ఆ దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకోవడం కొరకు కన్నీటి స్నానం చేస్తా ఉన్నాడు. అడుగుతున్నాడు. ఆ తర్వాత ఎవరి పేరంట? దేవుని పేరు ఈ మందిరానికి పెట్టబడిను కదా. ప్రతి మాట ఒక వర్తమానం అండి. నేను యెహోషాపాతు ఈ యొక్క దీనిపైన ఇంచుమించుకు ఒక 20 ప్రసంగాలు చేశాను. ప్రతి మాట ఒక ప్రసంగం ఉన్నది. మీకు ఒక ప్రసంగంలో నేను అన్నీ చెప్పేస్తాను. హల్లెలూయా. నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కదా. ఇశ్రాయేలుకి మందిరం ఏది? సొలొమోను దేవాలయం. మరి వధువుకి మందిరం ఏది? వధువే. మందిరం ఎవరు? నేనే మందిరము. ఇక్కడ కూర్చున్న మీరే మందిరము. ఆయన పేరు ఎవరికి పెట్టబడింది? ఇప్పుడు ఈ మందిరానికి పెట్టబడింది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి అసలైన మందిరాలు, కదిలే మందిరాలు, జీవం గల మందిరాలకి ఆయన పేరు పెట్టబడింది. మనం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు భార్య, శ్రీమతి యేసుక్రీస్తు. నా పేరు మారిపోయింది, నా పేరు ఆయన పేరైంది. హల్లెలూయా. నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కదా. విపత్కర పరిస్థితుల్లో ఎలా చేస్తుందో వధువు ప్రార్థన. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి, ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ఇంట్లో ఏదైనా శబ్దం వచ్చింది అనుకోండి, తలుపు పడబడమని ఉందనుకోండి, ఏదైనా వచ్చేస్తుందేమో లేచిపోయి చూసాను. అదే ప్రార్థన. దుప్పట్లు బయట ఆరేసాను, వర్షం వచ్చేస్తుంది, ప్రార్థనలో లేచిపోయి దుప్పట్లు తీసేస్తాను. మంది అదే వెళ్ళిపోతా ఉంటారు. రాత్రి మాటలు చీకటంటే భయం, ఒంటరిగా ప్రార్థన చేయలేదు. ఏదైనా ఎలకగా తిరిగిందనుకోండి, దెయ్యం వచ్చేసినంత భయం. అది కాదు, కొంచెం ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేయొచ్చు, విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు, తప్పక ఫలితాలు రాబడతాము. ప్రార్థన చేస్తే ఫ్లైట్ ఆగిపోయింది జమీమా ప్రార్థన. ప్రార్థన చేస్తే మరణం జీవంగా మారిపోయింది. ప్రార్థన చేస్తే దేవుని పిల్లలు అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేసి విశ్వాసంతో పలుకు, అద్భుతాలు. ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాట. ఇంకా ప్రార్థన అవ్వలేదండి. ఇశ్రాయేలుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను, మోయాబీయులతోను, శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనివ్వలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి ఎదుట నుండి తొలగిపోయారు. మేము ఏదైతే స్వతంత్రించుకోవాలనుకుంటున్నామో నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు. దృష్టించి ఒక్కసారి నువ్వు మాకు స్వాచ్ఛంగా మాకు ఒక దేశం ఇచ్చావు, ఇందులోంచి మమ్మల్ని తోలివేయడానికి ఎవరో వస్తున్నారో. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడండి, తన భార్యతో చెప్పాడు, ఈ గృహం మందే, ఈ ఇల్లు మందే,
ఇది ఎప్పటి నుంచి నాది మాత్రమే కాదు నీది కూడా అన్నాడు. అన్నాడా? ఈ వస్తువు నీది, ఈ సమస్తం నీది, నాకు ఏదైతే కలుగుందో అంతా నీది అన్నాడు భర్త. కానీ ఎవరో వచ్చి అన్నారు ఇల్లు ఖాళీ చేయమని, బయటికి వెళ్ళి అన్నారు. అప్పుడు మీ ఎవరికి మాట్లాడుతుంది? నేను ఖచ్చితంగా వెళతాను, ఒక్కసారి నా భర్తతో మాట్లాడు. హల్లెలూయా. నా భర్తతో నేను మాట్లాడి నా భర్తతో చెప్పి వెళ్ళవలసి వస్తే వెళ్ళిపోతాను బయటికి. ఇప్పుడు భర్త వచ్చాడు రౌద్రంగా, భర్తకు చెప్పింది, ఏమండి ఈ గృహం ఎవరిది? హల్లెలూయా. ఇది నాది, నన్ను వివాహం చేసుకోవడం ద్వారా ఇది నీదే. అయితే ఎవరు వచ్చి నన్ను ఇంట్లో వెళ్ళిపోమన్నారు? ఎవరెక్కడ? ఎవరు నిన్ను వెళ్ళిపోమన్నవారు? ఇదిగో ఫలానా వారు. ఎవరు మీరు? అసలు మీకు సంబంధం ఏంటి? ఓహో, ఈ ఇంటి యజమానుడు నువ్వా? ఈ ఇంటి యజమానుడు నువ్వా? ఏవో దీనికి స్వాచ్ఛం, ఈ స్వాచ్ఛానికి ఓ కర్తవు నువ్వా? ఎస్ నేనే, ఈమె నా భార్య. ఎవరు మీరు? హల్లెలూయా. అప్పుడు భార్య అంటుంది, ఇప్పుడు వెళ్ళిపోమంటారా? లేదమ్మా మేడం గారు, ఆయనది కనుక ఇది నీది కూడా. మేడం గారు సారీ, ఐఎమ్ వెరీ సారీ, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. నా ఆరోగ్యములు వచ్చి నన్ను వెళ్ళిపోమంటానికి ఎవడరా నువ్వు? నన్ను రోగిగా మారమంటానికి, నన్ను దుఃఖంగా ఉండమంటానికి, నన్ను ఏడుస్తూ కూర్చోమంటానికి ఎవడరా? నన్ను వెళ్ళిపోమన్నావా? ఇదిగో నేను, నాకు ఆయన పేరు పెట్టబడింది కదా, ఆయన్ని బట్టి నీకు చెప్తున్నాను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపో. ఓ దెయ్యమా వెళ్ళిపో, వ్యాధి వెళ్ళిపో, సమస్య వెళ్ళిపో, దుఃఖమా వెళ్ళిపో, రోగమా వెళ్ళిపో. అది నిన్ను వెళ్ళగొట్టడం కాదు, దాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదిగో విపత్కర పరిస్థితుల్లో నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళిపోవడం కాదు నీ సంతోషం నుంచి, నువ్వు నీ ఆనందం నుంచి వెళ్ళిపోవడం కాదు, నువ్వు వేస్తూ ఒక మూల కూర్చోవడం కాదు. దైవంతో చెప్పి ఉదయకాల సమయంలో వెళ్ళిపో ఇక్కడి నుంచి. మా గృహాలను విడిచిపెట్టి, మా పెద్దలు విడిచిపెట్టి, మా సంఘాలు విడిచిపెట్టి, మా సేవలు విడిచిపెట్టి, ఓ శత్రువా వెళ్ళిపో. నీకు స్థానం లేదు ఇక్కడ. మా ప్రభువుకి ఇక్కడ స్థానం ఉంది, మా రాజుకి ఇక్కడ స్థానం ఉంది. ఎందుకంటే ఆయన పేరు మాకు పెట్టబడింది. ఎవరయ్యా మనల్ని తోలు వేసి? ఆయనే వాగ్దానం చేసి మనకి ఇస్తే ఏదైనా జరిగిందండి. దేవుడు ఇచ్చిన స్వాచ్ఛంలోంచి వెళ్ళగొట్టబడ్డారండి. ఓ మరి 6000 సంవత్సరాల క్రితం ఆదాము వెళ్ళిపోయాడు. ఓ మరి అక్కడ ఖడ్గ జ్వాలలు మరి అక్కడ నిలబడ్డాయి, దూతలు అక్కడ నిలబడ్డారు అడ్డుగా. అయితే మరలా ఈ చివరి దినాల్లో దేవుని పిల్లారా, ఏదైతే పోగొట్టుకున్నామో, ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డామో అందులోనికి మరలా దూత రమ్మంటున్నాడు. రండి, వచ్చేసేయండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మీ స్వాచ్ఛము, రక్షణ నీ స్వాచ్ఛము. ఓ పరిశుద్ధాత్మ నీ స్వాచ్ఛం. చెప్పడలేదా? నెక్స్ట్ ఏమంటాడు చూడండి. మా దేవా, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి ప్రార్థన? నీవు తీర్పు తీర్చవా? ధర్మశాస్త్రంలో తీర్పు తీర్చమని చెప్పినట్టుగా ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం ఏంటి? కంటికి పన్ను కంటి కొన్ను కోరుకుంటుంది. కొత్త నిబంధన ప్రకారంగా మరి తీర్పు కాదు, కృప కొరకు వేడుకుంటామా. అయితే ఇక్కడ ఏమంటాడు? దేవుణ్ణి తీర్పు తీర్చమని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏ విధంగా దిగి రావాలి? ఇప్పుడు అమ్మా, దేవుడు ఏ విధంగా దిగి రావాలి ఇక్కడికి చెప్పండి. ఆయన తీర్పు తీర్చాలంటే ఏ విధంగా దిగి రావాలి? జడ్జిగా దిగి రావాలి. ఇంగ్లాండ్ జడ్జిగా దిగిరా ప్రభువా, న్యాయాధిపతిగా దిగిరా ప్రభువా. అందుకొరకే 1963లో ఆయన మేఘం ధరించుకుని వచ్చాడు. ఎవరికి తీర్పు తీర్చడానికి? శత్రువుకి, పాత పురాతన దెయ్యానికి తీర్పు తీర్చడానికి. వధువు యొక్క ఓ మరి అభ్యర్థన మేరకు ఆయన జడ్జిగా దిగి వచ్చాడు. ప్రకటన 10 దిగి వచ్చాడు లేదా? యెహోషాపాతు కరెక్ట్ ప్రార్థన చేస్తాడు. తీర్పు తీర్చడానికి రావా? తీర్పు తీర్చాలంటే ఆయన ప్రకటన 10 ప్రకారంగా బలిష్ఠైన దూతగా దిగి రావాలి. అంతా ఈ గడి వర్తమానం అక్కడే ఉంది చూసుకో. తీర్పు తీర్చడానికి దిగి రావా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మా శక్తి చాలదు. శక్తి వలన గాని బలం వల్ల గాని కాదు ఇది. హల్లెలూయా. ఓ మరి కృప చూపించే దేవుని వల్ల ఇది జరుగుతుంది. నా బలం కాదు ప్రభువా, నా శక్తి కాదు ప్రభువా, నాది ఏమీ కాదు ప్రభువా, అంతా నీ కృప నాయనా. నీ కృప ద్వారా చెయ్యి ప్రభువా. విపత్కర పరిస్థితుల్లో వధువు చేసే ప్రార్థన మీకు ఇష్టమేనా? హల్లెలూయా.
ఏ విధంగా నా ఏం చేయాలో మాకు తోచట్లేదు అన్నాడు. ఏమి చేయటకు ఏమి చేయుటకైనను నాకు తోచదు. మాకు తోచదు, నీవే మాకు దిక్కు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి అని ప్రార్థన చేసి. Amen. ఇదండి ప్రార్థన. Amen. హల్లెలూయా. Hallelujah. ఇంకా కంటిన్యూ చేస్తే రాత్రి అంతా చెప్పాల్సి ఉంటుంది. Yes, sir. దేవుని స్తోత్రం కలుగుగా. Hallelujah. ఇదిగో మీకు ఇష్టమైతే ఇప్పుడు ఇలాంటి ప్రార్థన మీరు చేయండి. Amen. నెక్స్ట్ మీరు చదువుకోండి. మీ కాపురి మీకు బోధిస్తాడు ఏం జరిగిందో దేవుని బిడ్డలారా. Amen. దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. Amen. ఒక వ్యక్తి రంగం మీదకి వచ్చేసాడు. Amen. ఓ దేవుడు మన కాలంలో కూడా ఒక ప్రవక్తను పంపించాడు. Yes, yes. వధువు ప్రార్థన చేస్తాడు. వధువు ఒత్తిడికి దిగిపోయినప్పుడు తెల్లని గుర్రం, నల్లని గుర్రం, పాండు వర్ణ గుర్రం, ఆ యొక్క ఎర్రని గుర్రము, 3 శక్తులు ఏకమై 4వ గుర్రంగా మరణంగా మన మీదకి వస్తున్నప్పుడు వధువు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 1963లో దిగి వచ్చాడు. Amen. మన కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. Amen. ఆ తర్వాత మీరు చివరికి చదువుకోండి. ఏం జరిగిందో తెలుసండి. ఏం జరిగిందో తెలుసండి. ఏళ్ళు ఏ ఆయుధం పట్టుకోండి. ఏళ్ళే పోరాటం చేయవలసిన అవసరం లేకుండా. మీకు అర్థమైంది దేవుని పిల్లారా? ఏళ్ళు లేచి కత్తులు బట్టి బాంబులు వేసి ఏదో చేయవలసిన అవసరం లేకుండా శత్రువు వాడికి వాడే పొడుచుకుని తెచ్చారు. వింటున్నారా? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? రష్యా రష్యా రోము పైన అణుబాంబు వేయబోతుంది. Amen. ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ యొక్క రోమ్ పైన రష్యా అనుభవం అయిపోతుంది. మరి అమెరికాని ఎవరు కాల్చిపోతున్నారు? అమెరికా కాలిపోతుందా? అమెరికా అణుబాంబులతో కాలిపోబోతుంది. వింటున్నారా దేవుని పిల్లారా? ఇదంతా మనము సామాన్యం లేచి అమెరికా పైన, రష్యా పైన, రోమ్ పైన యుద్ధం చేద్దామా? మనం చెయ్యి. వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని తెచ్చిపోయారు. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ మీకు కొన్ని విషయాలు సరిపోతాయని అనుకున్నాను దేవుని పిల్లారా. ఈ కొద్ది మాటలు మీకు సరిపోతాయి అనుకున్నాను. ఇదిగో ఆ యొక్క యెహోషువ ప్రార్థనను బట్టి అక్కడ ఒక వర్తమానికుడు వస్తున్నాడు దేవుడు. మనిషిని దొరకని దిగి వస్తున్నాడు. అయితే ఏం జరిగింది? రష్యా రోమ్ పైన అణుబాంబు వేస్తుంది. అమెరికా అణుబాంబులకి గురైపోయి అది కూడా కాలిపోతుంది. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధంలో దేవుని పిల్లారా రష్యా కూడా ఓడిపోతుంది. ప్రపంచము దేవుని పిల్లారా ఉమ్మడి ఓడిపోబోతుంది. వధువు ముందు ప్రపంచం ఓడిపోబోతుంది. ఎందుకంటే వధువు ప్రార్థన. విపత్కర పరిస్థితుల్లో వధువు ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏమి చేయాలో మాకు దిక్కు తోచట్లేదు ప్రభువా, నీవే మా దిక్కు, నువ్వు రంగం మీద రా ప్రభువా, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు వీళ్ళు, ఏం చేయాలో మాకు తోచట్లేదు, రా ప్రభువా. విపత్కర పరిస్థితుల్లో వధువు ఈ విధంగా ప్రార్థన చేస్తాను. తొందరపడకో, గెలుపులు చెందకో, పరుగులు ఎత్తకో, లే ప్రార్థనలోకి వచ్చు. నీ గృహంలోకి వెళ్ళు. ఇక్కడ మాత్రమే కాదు, గృహంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఒంటరిగా దేవునితో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నువ్వు ఎవరైనా ఒంటరిగా గంటలు తరబడి రోజులు తరబడి ప్రార్థించి 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 జవాబులు పొందుకో. తప్పక దేవుడు రంగం మీదకి వచ్చి అద్భుతాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం ఆశీర్వదించును గాక. చేతితో ఆయుధాలు కాదు, మరి గాలిలో చేతులు లేపి మాటలు కాదు, దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థించే ప్రజలే ఉత్తమమైన ఆయుధాలు. ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. థాంక్యూ.